ఇకపోతే ఒక్క డిఎస్సి అంటున్నారు. 16,000 ఉద్యోగాలకు మాత్రమే మేము డిఎస్సి ఇచ్చి దాంతోనే ఈ రాష్ట్రం ఉద్ధరిస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కూడా వీళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు. మొట్టమొదటి సంతకం 16,300 ఉద్యోగాలకి అయితే పెట్టారు. ఈ రోజుకి కూడా దాని గురించి ఇంప్లిమెంటేషన్లో లేదు. తీరా చూస్తే మొన్న ఆ 117 జీవో రద్దు చేసి జీవోఎంఎస్ నెంబర్ 19/2021 అనే 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ 3 జీవోల ద్వారా ఈరోజు నేను రాత్రి కూడా డిఈఓలతో మాట్లాడాను. సర్ప్లస్ ఉన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 100 మంది సర్ప్లస్ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన కొత్త జీవోల వల్ల ఇంతమంది సర్ప్లస్ టీచర్స్ ఏర్పడితే రేపొద్దున మీరు కొత్తగా ఈ మెగా డిఎస్సిలో రిక్రూట్ చేసుకునేది నిజమా? వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీరు చూపించగలరా? తప్పకుండా మీరు ఏదో ఒక విధంగా దాని మీద కోర్టుకి ఇస్తారు. ఎవరో ఒకరి దగ్గర దాని మీద స్టే తీసుకొని వస్తారు. ఆ రిక్రూట్మెంట్ కాకుండా కూడా మీరు అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మీరు తీసుకొచ్చినటువంటి ఈ జీవోల వల్ల అక్కడ ఎక్కడ కూడా వ్యాకన్సీస్ లేవు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో కొత్త ఉద్యోగాల గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సాధ్యం కావు.